ఎలక్ట్రాన్ గాడ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనే టాపిక్ డిస్కస్ చేస్తాం. మ్యాగ్నెటిక్ ఎనర్జీ దీన్ని ఎగ్జామ్లో ఇంకా ఏ విధంగా ఇస్తారంటే టోటల్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ మ్యాగ్నెటోస్టాటిక్స్. టోటల్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ మ్యాగ్నెటోస్టాటిక్స్. ఇంకా ఇదే క్వశ్చన్ని వేరే విధంగా ఎలా అడుగుతారు అంటే ఎనర్జీ డెన్సిటీ క్యాలిక్యులేట్ చేయమంటారు ఇన్ మ్యాగ్నెటోస్టాటిక్స్. మీరు తప్పనిసరిగా క్వశ్చన్ చూసుకోవాలి, అది మ్యాగ్నెటోస్టాటిక్స్కి ఎనర్జీ డెన్సిటీయా, మనం ఎలక్ట్రోస్టాటిక్స్కి ఎనర్జీ ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనేది క్వశ్చన్ క్లియర్గా చూసుకోవాలి. ఎందుకంటే 2 టాపిక్స్ కూడా ఉన్నాయి. ఎలక్ట్రోస్టాటిక్స్ టాపిక్స్లో ఎలక్ట్రోస్టాటిక్స్ దానిలో ఎనర్జీ డెన్సిటీ ఫర్ ఎలక్ట్రోస్టాటిక్స్, మ్యాగ్నెటోస్టాటిక్స్లో కూడా సేమ్ టాపిక్ ఉంది. ఓకే, ఈ టాపిక్ స్టార్ట్ చేస్తాను. మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఆర్ టోటల్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ మ్యాగ్నెటోస్టాటిక్స్ ఆర్ ఎనర్జీ డెన్సిటీ ఫర్ మ్యాగ్నెటోస్టాటిక్స్. ఫస్ట్ ఫారడేస్ లా ప్రకారం మనం ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఫారడేస్ లా డెఫినేషన్ ఏంటంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఈఎంఎఫ్ ఈజ్ నథింగ్ బట్ వోల్టేజ్ క్యాపిటల్ V. ఓకే, దట్ ఈస్ గివెన్ బై మైనస్ d∅dt. ఓకే, దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. యూనిట్స్ కూడా రాయండి. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అన్న వోల్టేజ్ అన్న ఒకటే, సో వోల్ట్స్లో మెజర్ చేస్తాం. ఇది ఫారడేస్ లా స్టేట్మెంట్. అదేవిధంగా ఎలక్ట్రిక్ కరెంట్కి డెఫినేషన్ ఉంది. ఎలక్ట్రిక్ కరెంట్ని దేంతో రిప్రజెంట్ చేస్తాం? I. ఫస్ట్ వోల్టేజ్, ప్రీవియస్ ఈక్వేషన్ 1లో వోల్టేజ్కి ఈక్వేషన్ రాశాను, ఇప్పుడు కరెంట్కి ఈక్వేషన్ రాస్తున్నాను. కరెంట్కి డెఫినేషన్ ఏంటంటే మైనస్ dq/dt. ఈక్వేషన్ 1 వోల్టేజ్ డెఫినేషన్ మైనస్ d∅dt, కరెంట్ మైనస్ dq/dt. యూనిట్స్ చెప్పండి. కరెంట్కి యాంపియర్స్. ఓకే, కరెంట్ ఈజ్ మెజర్డ్ ఇన్ యాంపియర్స్. దీన్ని ఈక్వేషన్ 2 అనుకున్నాను. ఇప్పుడు ఈక్వేషన్ 1 నుండి చూడండి, ఈక్వేషన్ 1 నుండి ఇంకొక ఈక్వేషన్ రాస్తాను. ఈ రెండు క్రాస్ మల్టిప్లై చేస్తే ఈక్వేషన్ 1 నుండి d∅ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? d∅ ఈక్వల్ టు ఆ మైనస్ని కూడా రైట్ సైడ్కి మూవ్ చేస్తున్నాను, మైనస్ క్యాపిటల్ V ఇంటూ dt, మైనస్ VDT. దీన్ని ఈక్వేషన్ 3 అనుకుంటున్నాను. ఓకే, అదేవిధంగా ఈక్వేషన్ 2 నుండి కరెంట్ డెఫినేషన్ నుండి dq ఈక్వల్ టు ఎలా రాస్తాం? dq అంటే డిఫరెన్షియల్ ఛార్జ్. dq ఈక్వల్ టు మైనస్ని కూడా రైట్ సైడ్ మూవ్ చేస్తే మైనస్ IDT. ఇది ఈక్వేషన్ 4. ఇక్కడ కూడా యూనిట్స్ రాయాల్సి వస్తే ఇది డిఫరెన్షియల్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి యూనిట్స్ వెబర్స్. నెక్స్ట్ dq, q అంటే ఛార్జ్, దట్ ఈస్ మెజర్డ్ ఇన్ కూలూమ్స్. ఓకే, ఇప్పుడు మనకి ఈక్వేషన్ 3, ఈక్వేషన్ 4 వచ్చాయి. ఓకే, ఆ 2 డెఫినేషన్స్ యూస్ చేసి మనకి 2 ఈక్వేషన్స్ వచ్చాయి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే మనకి ఎలక్ట్రిక్ పొటెన్షియల్కి బేసిక్ డెఫినేషన్ ఒకటి ఉంది. క్యాపిటల్ V ఈక్వల్ టు వర్క్ డన్, టోటల్ వర్క్ డన్ W పర్ యూనిట్ ఛార్జ్, దట్ ఈస్ Q. V ఈక్వల్ టు W/Q. ఈ డెఫినేషన్కి ఒక ఈక్వేషన్ ఇద్దాం. ఇది ఈక్వేషన్ 5. ఓకే, ఇది వోల్ట్స్లో మెజర్ చేస్తాం. V ఈక్వల్ టు W/Q. ఓకే, ఇప్పుడు ఈ డెఫినేషన్ నుండి టోటల్ వర్క్ డన్ నేను ఏమని రాయొచ్చు? ఈక్వేషన్ 5 నుండి టోటల్ వర్క్ డన్ W ఈక్వల్ టు రెండు క్రాస్ మల్టిప్లై చేస్తే Q ఇంటూ క్యాపిటల్ V. దీనికి యూనిట్స్ ఏం రాస్తాం? టోటల్ వర్క్ డన్ కాబట్టి ఇది జౌల్స్.
ఓకే, ఇది ఈక్వేషన్ 6 అవుతుంది. ఓకే, టోటల్ వర్క్ డన్ ఈక్వల్ టు Q ఇంటూ V. ఇప్పుడు నేను డిఫరెన్షియల్ వర్క్ డన్ అంటే సమ్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఆ ఈక్వేషన్ రాస్తాను ఈ టోటల్ వర్క్ డన్ యూస్ చేసి. అంటే డిఫరెన్షియల్ వర్క్ డన్ అంటే DW. డిఫరెన్షియల్ వర్క్ డన్ రాయాలి అంటే డిఫరెన్షియల్ ఛార్జ్ వాడాలి అంటే DQ ఇంటూ పొటెన్షియల్ యాజ్ ఇట్ ఈస్గా V రాస్తాం. ఓకే, దట్ ఈజ్ ఈక్వేషన్ 7. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలని ప్రతిదానికి ఈక్వేషన్ నెంబర్స్ ఇస్తున్నాను. ఓకే, అది మీ ఇష్టం. మీరు ఈక్వేషన్స్కి నెంబర్ ఇవ్వాలి అంటే ఇవ్వండి, లేకపోతే మీరు ఇంకా వేరే ఫార్మాట్లో దీన్ని యూస్ చేసి మీ ఓన్ ఫార్మాట్లో మీరు డిరైవ్ చేయండి. ఓకే, ఫైనల్గా ఇప్పుడు మనకి డిఫరెన్షియల్ వర్క్ డన్ ఈక్వల్ టు డిఫరెన్షియల్ ఛార్జ్ ఇంటూ వోల్టేజ్ ఈక్వేషన్ 7 వచ్చింది. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 4 చూడండి, DQ కదా, దిస్ వన్ DQ ఈక్వల్ టు -IDT అని ఉంది కదా, దాన్ని ఈక్వేషన్ 7లో అప్లై చేస్తున్నాను. ఈక్వేషన్ 4ని ఈక్వేషన్ 7లో అప్లై చేస్తున్నాను. అంటే డిఫరెన్షియల్ వర్క్ డన్ ఈక్వల్ టు ఏమవుతుంది, DQ ఈక్వల్ టు ఈక్వేషన్ 4లో DQ ఈక్వల్ టు ఏముంది, -IDT ఇంటూ ఇక్కడ క్యాపిటల్ V ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఈ మైనస్ని తర్వాత ఈ VDTని కన్సిడర్ చేసుకుంటున్నాను. అంటే మైనస్తో పాటుగా అంటే -VDT అనేది అంతవరకే మనం చూస్తే -VDT ఈక్వేషన్ 3 నుంచి ఈక్వేషన్ 3 RHS చూడండి, -VDT అది దేనికి ఈక్వల్, D5కి ఈక్వల్. అంటే -VDTకి బదులుగా ఈక్వేషన్ 3 నుండి -VDTకి బదులుగా మైనస్ కూడా తీసేసుకుంటున్నాను, D5 అని రాయొచ్చు. ఇక్కడ ఆల్రెడీ అయి ఉంది, -VDTకి బదులుగా D5. మీరు 5ని Qని చాలా జాగ్రత్తగా రాయాలి. ఇది 5 DW ఈక్వల్ టు ID5. ఓకే, దీన్ని ఈక్వేషన్ 8 అని రాస్తున్నాను. DW ఈక్వల్ టు ID5. DW అంటే డిఫరెన్షియల్ వర్క్ డన్, I అంటే కరెంట్, D5 అంటే డిఫరెన్షియల్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఇప్పుడు ఈక్వేషన్ 8 నుండి మరలా నేను టోటల్ వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. టోటల్ వర్క్ డన్, ఇది డిఫరెన్షియల్ వర్క్ డన్ కదా, ఈ డిఫరెన్షియేషన్ రైట్ సైడ్కి మూవ్ చేస్తే ఇంటిగ్రల్ అవుతుంది. ఓకే, ఈక్వేషన్ 8 నుండి టోటల్ వర్క్ డన్, ఈక్వేషన్ 8 నుండి టోటల్ వర్క్ డన్ W ఈక్వల్ టు ఏమవుతుంది, డిఫరెన్షియేషన్ రైట్ సైడ్ మూవ్ చేస్తే ఇంటిగ్రల్ అవుతుంది. రైట్ సైడ్ ఏముంది, ఆల్రెడీ రైట్ సైడ్ ఏముంది ఒకసారి చూద్దాం. డిఫరెన్షియల్ వర్క్ డన్ DW ఈక్వల్ టు ID5. DW ఈక్వల్ టు ID5. ఈక్వేషన్ 8లో DW ఈక్వల్ టు ID5. దెన్ టోటల్ వర్క్ డన్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ID5. ఓకే, ఇక్కడ I అనేది కాన్స్టెంట్. ఇంటిగ్రల్ D5 చేస్తే మనకి ఇంటిగ్రల్ D5 ఏమవుతుంది, 5 అవుతుంది ఆన్సర్. W ఈక్వల్ టు టోటల్ వర్క్ డన్ ఈక్వల్ టు ఫైనల్గా ఎంత వచ్చింది, I ఇంటూ 5 కరెంట్ ఇంటూ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. దీన్ని ఈక్వేషన్ 9 అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ వర్క్ డన్, టోటల్ వర్క్ డన్ నుంచి మనం పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా రాయొచ్చు. పొటెన్షియల్ ఎనర్జీ ఎలా రాస్తామంటే ఈ టోటల్ వర్క్ డన్లో హాఫ్ వాల్యూ తీసుకుంటాం. అంటే హాఫ్ ఆఫ్ ద టోటల్ వర్క్ డన్ W/2, దాన్నే పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. పొటెన్షియల్ ఎనర్జీని W సఫిక్స్, ఇది మ్యాగ్నెటోస్టాటిక్స్ కాబట్టి W సఫిక్స్ Hతో రిప్రజెంట్ చేస్తాం. అదే ఎలక్ట్రోస్టాటిక్స్ అయితే W సఫిక్స్ E. ఇది మ్యాగ్నెటోస్టాటిక్స్ టాపిక్ కాబట్టి W సఫిక్స్ H అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు ఈ టోటల్ వర్క్ డన్లో హాఫ్ వాల్యూ తీసుకుంటాం, అంటే W/2. ఇప్పుడు మనకి W ఆన్సర్ ఎంత వచ్చింది ఈక్వేషన్ 9లో, I5/2. ఓకే, అంటే ఇప్పుడు ఈక్వేషన్ 10 నేను పొటెన్షియల్ ఎనర్జీ WH ఈక్వల్ టు 1/2 I5, ఇది ఈక్వేషన్ 10 అని రాస్తున్నాను. WH ఈక్వల్ టు 1/2 I5. ఓకే,
ఇప్పుడు మనం ప్రీవియస్గా నేను ఇండక్టెన్స్ అనే టాపిక్ కూడా ఒకటి అప్లోడ్ చేశాను. ఇండక్టెన్స్ డెఫినేషన్ ఏంటంటే ఇండక్టెన్స్ని క్యాపిటల్ ఎల్తో రిప్రజెంట్ చేస్తాం. మనకి ఇదే టాపిక్లో 2 రకాల ఎల్స్ రిప్రజెంట్ చేయాలి. ఒక ఎల్ క్యాపిటల్ ఎల్ ఏమో ఇండక్టెన్స్కి రిప్రజెంట్ చేస్తాను, లెంత్ కూడా వస్తుంది ఇదే టాపిక్లో. అప్పుడు నేను స్మాల్ ఎల్ యూజ్ చేస్తాను, ఎందుకంటే డిఫరెన్స్ తెలియాలి కదా. ఇండక్టెన్స్ అనేది లేకపోతే లెంత్ని క్యాపిటల్ ఎల్గా అజ్యూమ్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడ ఇదే టాపిక్లో నేను లెంత్ కూడా ఒకటి ఇవ్వాలి. సో దాన్ని లెంత్ని స్మాల్ ఎల్లో, ఇండక్టెన్స్ని క్యాపిటల్ ఎల్తో రిప్రజెంట్ చేస్తాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, ఇండక్టెన్స్కి బేసిక్ డెఫినేషన్ ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశాను. టోటల్ ఫ్లక్స్ లింకేజ్ బై కరెంట్. ఫ్లక్స్ లింకేజ్ అంటే లాంబ్డా, బై కరెంట్ అంటే ఐ. ఇది బేసిక్ డెఫినేషన్. మళ్ళీ లాంబ్డా అంటే టోటల్ ఫ్లక్స్ లింకేజ్ అంటే కూడా ఒక డెఫినేషన్ ఉంది, n/φ. n అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద సర్క్యూట్, φ అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఓకే, బై ఐ. ఇక్కడ నేను మనకి సింపుల్గా ఉండటానికి ఈ నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేది 1 అని కన్సిడర్ చేసుకుంటాను. ఓకే, సో ఇగ్నార్ ఎన్. ఇక మర్చిపోండి, n=1 అంటే మనం అంటే ఫైనల్గా L = 1 × φ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ బై కరెంట్. ఓకే, సింపుల్గా ఇలా డిఫైన్ చేయవచ్చు ఇండక్టెన్స్ని, φ/I. L = φ/I. ఇప్పుడు ఇది ఇండక్టెన్స్ డెఫినేషన్ 11th ఈక్వేషన్. నేను ఇక్కడ n = 1 తీసుకున్నాను. సిన్స్ n = 1, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద సర్క్యూట్ 1. ఇప్పుడు ఈ 11th ఈక్వేషన్ నుంచి ఇట్లా క్రాస్ మల్టిప్లై చేస్తే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ φ = ఏం రాయొచ్చు, ఇక్కడ ఉన్న ఎల్ని ఇక్కడ ఉన్న కరెంట్తో మల్టిప్లై చేయండి. φ = L/I. L/I. ఓకే, ఇప్పుడు ఇది ఈక్వేషన్ 12 అంటారు. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇది φ అంటే L/I. L అంటే ఇండక్టెన్స్, I అంటే కరెంట్. ఇప్పుడు ఈక్వేషన్ 12లో ఉన్న ఈ φ వాల్యూని ఈక్వేషన్ 10లో అప్లై చేస్తాను. ఇక్కడ φ ఉంది కదా ఈక్వేషన్ 10లో, అక్కడ అప్లై చేస్తాను. అప్పుడు మనకి పొటెన్షియల్ ఎనర్జీ WH = ఏమవుతుంది, ఈక్వేషన్ 10 నుండి 1/2 × I × φ అంతా ఈక్వేషన్ 12 నుంచి, ఈక్వేషన్ 12 నుండి φ వాల్యూ దిస్ వన్ L/I. మనకు ఫైనల్గా పొటెన్షియల్ ఎనర్జీ ఎంత వచ్చింది, WH = ½ Li². ఇది ఈక్వేషన్ నెంబర్ 13. WH = ½ Li². ఇప్పుడు మరలా నేను ఇండక్టెన్స్ ఫార్ములా యూస్ చేస్తాను. ఓకే, నేను ఇప్పుడు ఈక్వేషన్ 13 తీసుకుంటాను. వెయిట్, ఈక్వేషన్ 13 WH = ½ Li². మీకు అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి ఒకసారి వీడియోని మూవ్ చేసి చూడండి. WH = ½ Li². ఇప్పుడు ఏం చేయాలంటే మరలా నేను ఇండక్టెన్స్కి డెఫినేషన్ తీసుకుంటాను. ఇప్పుడే చెప్పాను, ఇప్పుడే రాశాను చూడండి. ఇండక్టెన్స్ ఫార్ములా ఏంటి, λ/I. లాంబ్డా అంటే టోటల్ ఫ్లక్స్ లింకేజ్ అంటే N∅/I. ఇప్పుడు ఆల్రెడీ N1 తీసుకున్నాను కదా నెంబర్ ఆఫ్ టర్న్స్, అప్పుడు L = φ/I. ఓకే, φ/I. ఇప్పుడు L = ఈ φ/Iని ఇక్కడ ఈక్వేషన్ 13లో అప్లై చేస్తాను. అప్పుడు WH = 1/2 × L అంటే ఇండక్టెన్స్ = φ/I. φ/I × I². ఓకే, I²/I ఎంత అవుతుంది, ఫైనల్గా I అవుతుంది. దేర్ఫోర్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత వస్తుంది, ఫైనల్గా 1/2 × φ × I²/I వాల్యూ I వస్తుంది. 1/2 φI. ఇది ఈక్వేషన్ 14 అనుకుంటాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఉంది కదా, దానికి మనకి బేసిక్ డెఫినేషన్ అందరికీ తెలుసు. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ B/ds. ఇది బేసిక్ డెఫినేషన్ ఫ్లక్స్కి. దీన్ని వెబర్స్లో మెజర్ చేస్తాం. ఇప్పుడు దీనికి నేను ఈక్వలెంట్ ఫామ్ ఏ విధంగా రాస్తానంటే B వెక్టర్ రాయండి, అంటే డిఫరెన్షియల్ ఫామ్లో రాస్తున్నాను. ds బార్కి బదులుగా నేను
టోటల్ ఏరియా ఆఫ్ ద సర్ఫేస్ ఎస్ బార్ తీసుకుంటాను. దీన్ని కంప్లీట్గా నేను స్కేలార్ ఫామ్లో రాయాలి అంటే బిఎస్ అని రాయొచ్చు. ఓకే, ఇండక్టెన్స్ ప్రీవియస్ టాపిక్లో సాలినాయిడ్ టోరాయిడ్ స్టడీ చేసేటప్పుడు φ = BA అనే ఫార్ములా, అంటే ఏబి అనే ఫార్ములా యూస్ చేసాం. బికి బి వాడాం, బట్ ఏ అంటే ఇక్కడ క్రాస్ సెక్షనల్ ఏరియా, ఇక్కడ ఎస్ అంటే ఏరియా ఆఫ్ ద సర్ఫేస్, రెండు ఈక్వలే. కాబట్టి ఈ బిఎస్, ఈ ఏబి అనే ఫార్ములా ఎలా వచ్చిందంటే ఈ బేసిక్ డెఫినేషన్ దీని నుండే φ = AB అనే కాన్సెప్ట్ వచ్చింది. మనం ప్రీవియస్ టాపిక్స్లో φ = AB అనే ఫార్ములా యూస్ చేసాం. బట్ నేను ఇప్పుడు క్రాస్ సెక్షనల్ ఏరియా ఏకి బదులుగా ఇక్కడ ఏరియా ఆఫ్ ద సర్ఫేస్ ఎస్ తీసుకుంటాను. ఓకే, φ = BS. ఇప్పుడు మనకి డిఫరెన్షియల్ ఫామ్లో ఈ ఇంటిగ్రల్ ఫామ్ నుండి φ = BS వచ్చింది. బిఎస్, బి అంటే ఏంటి? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, ఎస్ అంటే ఏరియా ఆఫ్ ద టోటల్ ఏరియా ఆఫ్ ద సర్ఫేస్. దీని ఈక్వేషన్ 15 అనుకుంటాను. ఈక్వేషన్ 15లో ఉన్న ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వాల్యూని ఈక్వేషన్ 14లో అప్లై చేస్తాను. అప్పుడు ఈక్వేషన్ 14లో పొటెన్షియల్ ఎనర్జీ WH = 1/2 ఇంటూ φ వాల్యూ ఎంత ఈక్వేషన్ 15 నుండి BS ఇంటూ I. ఓకే, ఇప్పుడు చూడండి, దీన్ని ఇంకా మోడిఫై చేస్తాను. 1/2. ఇక్కడ బి అంటే ఏంటి? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీకి డెఫినేషన్ B = μH. ఇక్కడ బికి బదులుగా μH అని రాశాను, ఇంటూ రిమైనింగ్ పార్ట్ సేమ్ SI. ఓకే, ఇక్కడ మ్యూ అంటే పర్మియబిలిటీ, హెచ్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎస్ అంటే ఏరియా ఆఫ్ ద సర్ఫేస్ టోటల్ ఏరియా, ఐ అంటే కరెంట్. WH = ½ μH SI. ఇది ఈక్వేషన్ 16. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే మనకి యాంపియర్స్ సర్క్యూట్ లా ఆర్ యాంపియర్స్ వర్క్ లా ప్రకారం మనకి ఒక స్టేట్మెంట్ ప్రీవియస్ టాపిక్లో అప్లోడ్ చేశాను. యాంపియర్ సర్క్యూట్ లా అంటే లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు ద డైరెక్ట్ కరెంట్, అంటే దట్ ఈస్ ఇంటిగ్రల్ ఓవర్ L H bar dl bar = I. ఓకే, ఈ యాంపియర్ సర్క్యూట్ లా నుంచి మనం దాని కరస్పాండింగ్ డిఫరెన్షియల్ ఫామ్లో I = ఇక్కడ ఉన్నటువంటి ఇంటిగ్రల్ H bar dlని నేను కంప్లీట్గా స్కేలార్ ఫామ్లో రాయాలి అంటే H బార్కి బదులుగా H, డిఫరెన్షియల్ లెంత్కి బదులుగా టోటల్ లెంత్ తీసుకుంటాను. ఓకే, దీనికి ఈక్వలెంట్ ఫామ్ ఇలా రాసుకోవచ్చు. నేను ప్రీవియస్గా φ = BS అనే విధంగా రాశాను, ఇంటిగ్రల్ B bar ds bar నుండి. ఇక్కడ కూడా ఇంటిగ్రల్ H bar dl bar నుండి I = HL అని రాస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ I = HL వాల్యూని ఈక్వేషన్ 16లో అప్లై చేస్తాను. ఈక్వేషన్ 16లో WH = ½ μH S, where I is this one HL. ఓకే, మనకి ఫైనల్గా WH = పొటెన్షియల్ ఎనర్జీ WH = ½ μH into H square, ½ μH² SL వచ్చింది. ఓకే, ఇది ఈక్వేషన్ నెంబర్ 17. మీరు తప్పనిసరిగా ఈ యాంపియర్స్ వర్క్ లా నుంచి డిఫరెన్షియల్ ఫామ్ గుర్తుంచుకోవాలి, దీన్ని ఇక్కడ అప్లై చేయాలి ఈక్వేషన్ 16లో, అప్పుడే మనకి ఇది ఈక్వేషన్ 17 వచ్చింది. ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ WH = ½ μH² SL. నేను మరలా న్యూ పేజ్ తీసుకుంటాను, ఇక్కడ వరకు నోట్ చేసుకోండి. WH = ½ μH² SL. WH = ½ μH² SL. ఇప్పుడు మనకి చూడండి, మనకి 3 types ఆఫ్ ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి. ఒకటి లైన్ ఇంటిగ్రేషన్, రెండోది సర్ఫేస్ ఇంటిగ్రేషన్, మూడోది వాల్యూమ్ ఇంటిగ్రేషన్. లైన్ అంటే మనకి ఇంటర్నల్గా సింగిల్ పారామీటర్ లెంత్ ఒకటే ఉంటుంది. సర్ఫేస్ అంటే ఏరియా ఆఫ్ ద సర్ఫేస్ కాబట్టి లెంత్ బ్రెడ్త్, ఇక్కడ 2 లెంత్ అండ్ బ్రెడ్త్
2 పారామీటర్స్ ఇంటర్నల్గా ఉంటాయి. వాల్యూమ్లోకి వచ్చేసరికి వాల్యూమ్లో మనం 3 పారామీటర్స్ యూజ్ చేస్తాం. లెంత్, బ్రెడ్త్, హైట్, LBH. అంటే ఇంటిగ్రేషన్స్ కూడా అవసరమైనప్పుడు సర్ఫేస్ ఇంటిగ్రేషన్ని 2 ఇంటిగ్రేషన్స్గా స్ప్లిట్ చేయాలి, వాల్యూమ్ ఇంటిగ్రేషన్ని 3 ఇంటిగ్రేషన్స్గా స్ప్లిట్ చేయాలి. లైన్ ఇంటిగ్రేషన్లో మాత్రం ఒక ఇంటిగ్రేషనే వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఈ ఫార్ములా ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం ఇక్కడ ఇది సర్ఫేస్, ఎస్ అంటే సర్ఫేస్ అంటే 2 పారామీటర్స్ ఉంటాయి, లెంత్, బ్రెడ్త్ ఉంటాయి. ఇక్కడ ఇంకొక లెంత్ ఉంది. ఇక్కడ అంటే లెంత్ అంటే డిస్టెన్స్ కదా, అదొక సమ్ డిస్టెన్స్. ఆ డిస్టెన్స్ని ఒక హైట్గా నేను కన్సిడర్ చేసుకున్నాను అనుకో. ఆల్రెడీ ఒకటి ఎల్ ఉంది కదా, కాబట్టి ఇక్కడ లాస్ట్ ఉన్న ఎల్ని హెచ్గా తీసుకుంటే అంటే LBH ఇక్కడ కవర్ అయిపోతాయి. 3 పారామీటర్స్ ఈ SLని కలిపి జాయిన్ చేస్తే మనకు ఒక వాల్యూమ్ ఫామ్ అవుతుంది. ఓకే, LBH అవుతుంది. ఎందుకంటే ఎస్లో ఇంటర్నల్గా 2 ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ ఇంకొక లెంత్ ఉంది. అంటే మొత్తం 3 పారామీటర్స్ వస్తే అది వాల్యూమ్ కింద మనం కన్వర్ట్ చేయవచ్చు. కాబట్టి నేను SLకి బదులుగా వాల్యూమ్ స్మాల్ v, క్యాపిటల్ V రాయొద్దు, క్యాపిటల్ V పొటెన్షియల్, ఇది వాల్యూమ్. ఓకే, నేను దీన్ని అప్లై చేస్తాను ఈక్వేషన్ 17లో. అప్పుడు WH ఈక్వల్ ఏమవుతుంది, 12 μH², SLకి బదులుగా స్మాల్ v. ఓకే, మన టాపిక్ నేమ్ ఫైనల్గా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎనర్జీ డెన్సిటీ. ఎనర్జీ డెన్సిటీకి ఇప్పుడు ఫార్ములా ఇస్తాను. పొటెన్షియల్ ఎనర్జీ బై వాల్యూమ్. పొటెన్షియల్ ఎనర్జీ బై వాల్యూమ్. ఇప్పుడు మనకి ఎనర్జీ డెన్సిటీ ED ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ అంటే WH. పొటెన్షియల్ ఎనర్జీ అంటే WH వాల్యూ ఎంత వచ్చింది, 12 μH² ఇంటూ స్మాల్ v బై ఇక్కడ ఎంత డినామినేటర్లో ఎంత ఉంది, వాల్యూమ్. ఎనర్జీ డెన్సిటీ ఫార్ములాలో డినామినేటర్లో వాల్యూమ్ అంటే మళ్ళీ స్మాల్ v క్యాన్సిల్ అవుతాయి. ఫైనల్గా ఎనర్జీ డెన్సిటీ ఎంత వచ్చింది, ఎనర్జీ డెన్సిటీ ఇన్ magnetostatics. Energy density for magnetostatics, finally we got 12 μH². లేకపోతే దీన్ని 12 μH² ఇక్కడ μH అంటే మనకు తెలుసు కదా, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, B ఈక్వల్ టు μH. ఒకవేళ ఆ ఫామ్లోకి రాస్తే ఒక μH ఇంటూ H, μH² ఉంది కదా, μH ఇంటూ H, ఒక μHకి బదులుగా B, ఇంకొక H అలా ఉండిపోతుంది. ఫైనల్గా 12 BH అని కూడా రాయొచ్చు. 12 μH² or 12 BH. Energy density is measured in joules per meter cube. Okay, work done is measured in joules. Energy density is measured in joules per meter cube. Okay, finally energy density for magnetostatics 12 μH² or 12 BH. ఇది మెయిన్ ఇంపార్టెంట్ కండిషన్, ఇది 12 μH². ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు యూస్ఫుల్గా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.